మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953వ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. శనివారం జూన్ 21, 2025. దేవుని సహాయం. ఈనాటి ధ్యానాంశం దేవుని సహాయం. ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు 121, 1 నుండి 8 వచనాలు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 121, 7, 8 వచనాలు. నా జీవితంలో ఒక సమయంలో నేను అనేక సామాజిక మరియు ఆర్థిక సమస్యల చేత చుట్టుముట్టబడ్డాను. ఆ సమయంలో పగలు రాత్రి తేడా లేకుండా తీవ్రమైన ఒత్తిడిని అనుభవించాను. అది భరించలేనిది. ఆ సమస్యల్ని నా స్వశక్తి చేత పరిష్కరించాలని నేను ప్రయత్నించే కొలది పరిస్థితులు ఇంకా అధ్వాన్నంగా తయారయ్యాయి. నేనిక నిస్సహాయునిగా మిగిలిపోయాను. తర్వాత ఒకరోజు ఒక దైవజనుడు నాకు కాల్ చేసి ఆ రోజు సాయంత్రం జరగబోయే ఒక ప్రార్థనా కూడికలో పాల్గొనమని నన్ను ఆహ్వానించాడు. ఆ ప్రార్థన జరిగే స్థలం నేనుండే స్థలానికి చాలా దూరమైనప్పటికీ ఎలాగైనా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నేను అక్కడికి చేరేసరికి నా హృదయం మరింత భారంగా ఉంది. కానీ నేను నా మనస్సును స్థిరపరచుకొని ఆరాధనలోనూ ప్రార్థనలోనూ పాల్గొన్నాను. త్వరలోనే నా హృదయంలో ఒక సమాధాన భావం నిండుకొని నా హృదయంలో ఉన్న ఆ భారం తొలగిపోయింది. దేవుడే నా దీనస్థితిని గమనించి ఆ ప్రార్థనా కూటానికి నన్ను నడిపించాడని నేను నమ్ముతున్నాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని యేసు ప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఇక ముందుకెళ్ళే దారేది మనకు కనిపించనప్పుడు కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు. గనుక మన గడ్డు పరిస్థితులన్నిటిలో దేవుడు మనకు సహాయం చేస్తాడని ఆయన యందు మనం నిస్సంకోచంగా విశ్వాసముంచుదాం. నేటి ధ్యానం: దేవుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుండైనా నన్ను విడిపించగలడు. ప్రార్థన. కృపామయుడును ప్రేమగల తండ్రి, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని వాటిని జయించడానికి మమ్మును బలపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఈ లోకాన్ని జయించిన మరియు సమృద్ధి అయిన కృపగల మా ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనాంశం: నాతో కలిసి ప్రార్థించిన వారు. అన్న అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు రిచర్డ్సన్ రజనీకాంత్, క్రిస్టియన్, గుజరాత్, ఇండియా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.